హలో అండి. బ్లౌజ్ కట్ చేసేటప్పుడు చంక డౌన్ ఎంత పెట్టి మనం మార్కింగ్ చేస్తే చెస్ట్ లూజ్‌కి ఆర్మ్ లూజ్ అనేది సెట్ అవుతుందనేసి మీకైతే అర్థం కావట్లేదా? కొత్తగా నేర్చుకునే వారికైతే ఇది బాగా ఉపయోగపడుతుందండి. నేనైతే ఒక ట్రిక్ షేర్ చేస్తాను. ఇదే విధంగా మనం బ్లౌజ్ కట్ చేసామనుకోండి, భుజాలు జారకుండా, అలాగే లూజ్ రాకుండా, చంక దగ్గర ముడతలు రాకుండా ఈ విధంగా ఉంటాయండి. నేనైతే ఇప్పుడు ఒక ప్లెయిన్ బ్లౌజు ఇది 33 సైజ్ బ్లౌజ్ అనమాట. నడుమొచ్చేసి 30, చెస్ట్ వచ్చేసి 33 ఈ కటింగ్ చూపిస్తానండి. వీడియో చివరి వరకు చూడండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఇప్పుడైతే కటింగ్‌లోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇప్పుడు 33 సైజ్ తోటి మీకు కటింగ్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోండి. ఒకవేళ ముడతల్లాగా ఉన్నాయనుకోండి అక్కడక్కడ అలా కటింగ్ చేసేయకండి. ఐరన్ చేసుకోండి. ఒకసారి నీట్‌గా వచ్చేస్తదనమాట. ఫోల్డింగ్ మన వైపు వేసుకోవాలి. ఓపెన్స్ అనేవి ఎదురుగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని బ్లౌజ్ హైట్ చూసుకోండి. ఇగోండి ఈ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసుకొని అయితే ఖర్చు కూడా యాడ్ చేయండి. ఖర్చు కూడా కలుపుకోండి. లేదంటే కుట్టేసరికి బ్లౌజ్ అనేది పొట్టయిపోద్దనమాట. సో అందుకోసం మనం బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అంత పెట్టేసి ఖర్చు పైన కిందన కలిపి ఖర్చు కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇగో స్టార్టింగ్‌లోనే అట్లా చూసుకోవాలి. మళ్ళీ చివర కూడా ఒకసారి ఇట్లా చూసుకున్నామనుకోండి లైన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. మళ్ళీ ఎక్కువ తక్కువ రాకుండా అనమాట. పైన ఖర్చు కూడా గీసాను చూసారు కదా! ఆ విధంగా గీసేసుకోవాలండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది చెస్ట్ లూజ్ 33 అండి. ఇగోండి చెస్ట్ లూజ్ 33 అంటే 33ని 4 ఫోల్డింగ్‌లు చేస్తే ఎంతొస్తుందో అది చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. నడుమొచ్చేసి 30 అనమాట. అంటే 33 ఇగో చూసారు కదా! ఇట్లా ఫోల్డింగ్ చేయండి టేపు. తర్వాత మళ్ళీ ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోండి. హాఫ్ వస్తది కదా! హాఫ్‌ని మళ్ళీ ఫోల్డింగ్ చేస్తే ఎంతొస్తుందంటే 8.25 ఇంచీలనమాట. అంటే చెస్ట్ లూజ్ ఒకవైపు 8 అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఒకవైపు 8.25 వచ్చిందంటే టోటల్‌గా ఇది 33 ఇంచీలు అవుద్దండి. అలాగే నడుము లూజు 30 కదా! 7.5కి 1 ఇంచ్ ఏమొచ్చి డాట్స్‌కి అలాగే 2 ఇంచెస్ ఖర్చు. 2 అవసరం లేదండి. 1 ½ పెట్టేసుకుంటే సరిపోద్ది ఖర్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెస్ట్ లూజు 33 ఉంది కదండీ! అందుకోసం వీళ్ళకి భుజాలు జారకుండా ఉండాలంటే నెక్, షోల్డర్ కలిపి నేనైతే 5 ఇంచులు తీసేసుకున్నానండి. పైన 5 ఇంచులు తీసేసుకొని కిందనైతే క్రిందికి ఇట్లా ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసేసి 5.5 పెడుతున్నాను. అలాగైతే రౌండ్ అనేది వీపు మీద నుంచి రాకుండా చంకలో నుండి వస్తదండి. బ్లౌజ్ అనేది అస్సలు జారదు. డీప్ ఎంత పెట్టుకున్నా సరే ఈ విధంగా మనమైతే బ్లౌజ్ అనేది జారదు. అక్కడ హాఫ్ ఇంచ్ కలిపేసుకొని మార్కింగ్ చేశామంటే ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగైతే ఏ విధంగా ఉందో నాకైతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇగోండి ఈ చంక ఈ రౌండ్ దగ్గర ఈ విధంగా స్కేల్ పెట్టేసి రౌండ్ గీసేయడమే. ఒకవేళ ఈ కార్నర్‌లో ఎంత కావాలి అని ఎంత పెడితే ఇట్లా రౌండ్ వస్తది అనేసంటే దాన్ని 1.25 పెట్టేసుకొని మార్క్ చేసుకోండి. అట్లయితే వచ్చేస్తదండి. ఇప్పుడు చూడండి నాకైతే సో ఇప్పుడొచ్చేసి 8 వచ్చిందండి కొలిస్తే. అంటే అక్కడ ఖర్చు వదిలేసి కొలిస్తే 8 వచ్చింది కదా! నాకు రావాల్సింది పావు తక్కువ 8 ఇంచీలనమాట. అందుకోసం ఇక్కడ మళ్ళీ ఒకసారి కొంచెం పైకి పావించి అనేది పెంచేసుకుంటున్నాను. ఇగోండి ఇట్లా. మీరు ఇంకా లూజ్ కావాలంటే కిందకి దింపుకోండి. అంటే ఆర్మ్ రౌండ్ ఇంకా ఎక్కువ ఉందనుకోండి 9, 9.5 ఇట్లా ఉందనుకోండి కిందకి ఖచ్చితంగా దింపాలి. పైకైతే అసలు పెట్టకూడదు. ఇది తక్కువ ఉంది కాబట్టి కొంచెం పైకి మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ గీసేసుకొని ఇట్లా చెక్ చేస్తున్నాను. ఇప్పుడైతే సరిపోయిందండి. అయితే ఎంత పెట్టాను చంక డౌన్ వచ్చిందంటే ఖర్చు వదిలేసి నేనైతే 5.5 ఇంచులకి అయితే నాకైతే సెట్ అయిందండి. చూసారా? సో నెక్స్ట్ వచ్చేసి 5 ఇంచీలు నేను నెక్ పెట్టేసాననమాట. మిగతాది షోల్డర్ కింద ఉంచేసాను. అయితే ఇక్కడట వెనక డీప్ ఎంత ఉందో చూసుకోవడానికి ఇట్లా బ్లౌజ్‌ని ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి నడుము మార్కింగ్ చేసేసుకున్నామనుకోండి ఇంకా ఈ ఎంత డీప్ ఉందో వచ్చేస్తదనమాట ఈ విధంగా. సో పైన 2 ఇంచులు పెట్టాం కాబట్టి కిందన ఒక 2.5 పెట్టేసి ఇట్లా మార్క్ చేసేసుకొని డబ్బా షేప్‌లో ఇట్లా గీసేసుకొని ఇందులోనే మనకి డిజైన్ కావాలంటే డిజైను లేదంటే స్క్వేర్ నెక్ అయినా, రౌండ్ నెక్ అయినా సరే ఇందులోనే మార్క్ చేసుకోవాలండి. అయితే రౌండ్ నెక్ గీసేటప్పుడు ఈ స్కేల్ ఉపయోగిస్తే కొత్త వరకైతే రౌండ్ అనేది కొంచెం నీట్‌గా బాగా వచ్చేస్తదండి. ఇంగో చూసారా ఇట్లా అనమాట. ఒకవేళ ఇంకా రౌండ్ అనేది ఎక్కువ కావాలనుకోండి నేను 2.5 పెట్టాను కదా! దానికి ఇంకా పావు యాడ్ చేసేసుకొని ఇంకా రౌండ్ అనేది పెంచేసుకోవచ్చనమాట. సో ఇక్కడ చూడండి డాట్స్ అనమాట. డాట్స్ అనేవి ఎప్పుడైనా సరే ఈ షోల్డర్‌కి ఎదురుగా వచ్చేటట్టుగా చూసుకోండి. అయితే డాట్ హైట్ మాత్రం బ్లౌజ్ హైట్‌ని బట్టి తీసేసుకోండి. డాట్ హైట్ అనేది కుట్టేసుకోండి. ఇక్కడ నుంచి క్రాస్‌గా ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపల సైడ్ ఇట్లా మార్క్ చేసుకోండి. అక్కడ ముడతల్లా రాకుండా ఉంటాయన్నమాట. సో చూసారు కదండీ! ఎప్పుడైనా సరే చెస్ట్ లూజ్‌కి చంక డౌన్ 2 మ్యాచ్ అయితేనే అక్కడ లూజ్ అనేది రాదండి. భుజాలు కూడా జారవు. ఇక్కడ నేను చెప్తున్నాను ఏంటంటే మనకి ఇంకా చెస్ట్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం నెక్, షోల్డర్ అయితే మార్పులు చేసుకోవాలంటే ఒక పావు ఇంచి అలాగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట.
అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా వాళ్ళకి నెక్ అనేది కొంచెం 2.5 పెట్టాలి. షోల్డర్ అనేది 3 ఇంచీలు, 3.25 ఇట్లా కూడా పెట్టాలండి. అంటే ఇక్కడ నెక్ డీప్ ఒకవేళ డీప్ ఎక్కువ ఉందంటే అక్కడ తగ్గించుకుంటూ రావాలి. ఒకవేళ డీప్ లేదనుకోండి నెక్, షోల్డర్ దగ్గర పెంచుకుంటూ వెళ్ళాలండి. అలాగైతేనే వాళ్ళకి సెట్ అవుద్ది. కరెక్ట్‌గా బాడీ మీద బ్లౌజ్ ఉంటది. లేదంటే అసలు వాళ్ళకి కుదరదనమాట. అసలు బ్లౌజే పైకి ఎక్కదనమాట. అందుకోసం సో, చూసుకోవాలండి. నెక్ డీప్‌ని బట్టి నెక్, షోల్డర్ కూడా పెట్టేసుకోవాలనమాట. ఇది డీప్ ఉంది కాబట్టి నేనైతే అక్కడ 2 ఇంచీలే పెట్టాను నెక్. షోల్డర్ 3 ఇంచీలనమాట. అందుకోసమండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇగోండి కట్ చేసేసాం కదా! బ్యాక్ పార్ట్ అనేది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను చూడండి. సో, ఫ్రెండ్స్ ఇందులోనే ఒక ట్రిక్ అనేది షేర్ చేస్తాను చూడండి. హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. 4 లేయర్లు రావాలండి 2 హ్యాండ్స్‌కి. ఫస్ట్ ఆర్మ్ లూజ్ ఎంత రావాలి చూసుకొని దానికి ఖర్చు వచ్చేటట్టుగా ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. నేను 2 క్లాతులకి జాయింట్ పడేటట్టుగా వేస్తాను. మిగతాది నార్మల్‌గా ఉంచేస్తాననమాట. ఇది ఖర్చు అనేది చంకలోకి వెళ్ళిపోద్దులండి, కనిపించదు. అందుకోసము ఈ కిందన ఎక్కువ తక్కువ ఏదైనా క్లాత్ ఉంటే తీసేసి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అయినా సరే దీనికి పైపింగ్ వేసేస్తాననమాట. సెల్ఫ్ పైపింగు. సో, నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ హైట్ తీసేసుకోండి 8.5. అలాగే ఖర్చు కూడా యాడ్ చేసేసుకోండి. ఇదిగోండి 8.5 ఖర్చు కలిపి ఇట్లా మార్క్ చేసేసుకోండి. ఈ చివర కూడా సేమ్ ఇంతేనండి. అయితే దీనికి కూడా చంకడౌన్ ఎంత పెట్టాలి హ్యాండ్స్‌కి అనేసి కూడా చాలామంది బిగినర్స్‌కి సో, ఏ సైజు వాళ్ళకి చంకడౌన్ ఎంత పెట్టాలో కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటదండి. అందుకోసం ఇప్పుడు చెప్తాను చూడండి. ఆర్మ్ లూజ్ బట్టి చంకడౌన్ పెట్టేసుకోవడమే. ఫస్ట్ అయితే హ్యాండ్ లూజ్ తీసేసుకోండి. అయితే ఈ హ్యాండ్ లూజ్ ఎంతొచ్చిందో దానికి ఒక 1 ఇంచ్ ఇట్లా యాడ్ చేసేసుకొని పైన మార్క్ చేసేసుకోండి. ఇక్కడ ఇదేంటంటే బైసెప్ అనమాట. అంటే హ్యాండ్ లూజ్ దగ్గర కొంచెం లూజ్ ఉంటది. తర్వాత మన బ్లౌజు మిడిల్‌కొచ్చేసరికి కొంచెం టైట్ వస్తది కదా! అందుకోసం పైకైనా మార్క్ చేసుకోండి. లేదంటే ఇప్పుడు చెప్తాను చూడండి. అది వదిలేసి ఇప్పుడు చూడండి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకున్నామనుకోండి. ఈ క్రాస్‌గా నాకైతే 8 ఇంచీలు రావాలి కదా! ఇక్కడికి సెట్ అయిందనమాట. చూసారా? ఇక్కడికి సెట్ అయింది. ఇలా చూసేసుకోండి హ్యాండ్ డౌన్ ఎలా పెట్టుకోవాలనేసి. ఇక్కడ నుంచి ఇట్లా పెట్టేసుకుంటే మీకు సరిపోద్దనమాట. సో, ఈ చివర అంటే ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇగోండి ఇక్కడ నుంచి ఇట్లా కిందకి పెట్టేసామనుకోండి ఇక్కడ లూజ్ వచ్చేస్తదనమాట. ఇక్కడ ఇంకా లూజ్ వచ్చేస్తది. అందుకోసం కరెక్ట్‌గా ఇట్లా సెట్ అయ్యేటట్టు చూసుకోండి. ఇంకా పైకి పెట్టామనుకోండి ఇలాగొచ్చేస్తది. ఇలాంటప్పుడు కూడా మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఇంకొకలాగా కొలుస్తామనమాట. ఆ కొలడం ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఖర్చుతో కలిపి అయితే నాకు 4 ఇంచీలు వచ్చింది కదండీ! ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ అనేది గీసేసుకోండి. ఇలా లైన్ గీసేసినాక ఇట్లా ఈ విధంగా డబ్బా షేప్‌లో గీసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ లూజ్ అంటే హ్యాండ్ లూజ్‌ని ఇట్లా మార్క్ చేసేసుకోండి. తర్వాత ఇక్కడ డబ్బా షేప్‌లో ఇట్లా గీసేసుకోండి స్ట్రెయిట్‌గా. ఇట్లా గీసేసినాక ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి ఫస్ట్. ఇగోండి చూసారా? ఇక్కడ నుంచి టేప్‌ని పెట్టేసి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకోండి. ఇగోండి ఇక్కడ నుంచి. తర్వాత క్రాస్‌గా చూసేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి చూడండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇగోండి ఈ విధంగా గీసేసుకోండి స్కేల్ పెట్టేసి. సో, ఇక్కడ నుంచి ఇలా టేప్‌ని ఫోల్డింగ్ చేసి మిడిల్‌లోకి ఒక మార్క్ చేయండి. స్ట్రెయిట్ ఒక లైన్ అనేది గీసేసుకోండి. ఇగోండి ఇలాగా. సో, తర్వాత ఇక్కడట మార్క్ చేసుకున్నాం కదా! ఇక్కడ ప్లస్ లాగా వచ్చింది కదండీ! ఈ స్కేల్ తీసేసుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఈ ఫోల్డింగ్ ఉంది కదా! ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడ కార్నర్‌కి అంటే సెట్ అయ్యేటట్టుగా మార్క్ చేసేసుకొని రౌండ్ గీసేసుకొని మళ్ళీ స్కేల్‌ని ఇట్లా తిప్పేసి మళ్ళీ ఇట్లా గీయండి. తర్వాత ఈ కార్నర్ నుంచి ఇట్లా స్ట్రెయిట్‌గా లైన్ గీసేయండి ఇలాగా క్రాస్‌గా. ఇక్కడ ఒక 30 ఇంచ్ వరకు మార్క్ చేసేసుకోండి. 0.75 వరకు చేసేసుకొని మళ్ళీ స్కేల్‌ని ఇట్లా పెట్టేయండి ఫస్టు. ఇగోండి ఇట్లా పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్కేల్‌ని ఇట్లా తిప్పేసేయండి. ఇగోండి చూసుకోండి స్కేల్ అనేది మనము ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని చెప్పేసి. సో, నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా! ఈ విధంగా వచ్చిందనమాట. ఫస్ట్ మనకి లో కటింగ్ అనేది మార్క్ చేసామా దాని మీద 30 ఇంచ్ పెట్టేసి మళ్ళీ ఇట్లా గీసేసుకున్నామండి. సో, మీకైతే ఇది అర్థమైందా అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ క్లియర్‌గా చేస్తాను. అంటే చంకడౌన్ ఎంత పెట్టాలో తెలియని వాళ్ళకి మాత్రము ఇదొక ట్రిక్ అండి. ఎందుకంటే ఈ చంకడౌన్ రౌండ్ గీసేసామనుకోండి. సో, చంక రౌండ్ గీస్తాం కదా! ఆ రౌండ్ మీద కూడా ఒకసారి కొలుచుకోవాలండి. సో, ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి 9 ఇంచులు కావాలనుకోండి. సో, టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకోండి 9 ఇంచులకి. ఇక్కడ చూసారా ఒకవేళ ఇంకా పైకి ఎత్తేసామనుకోండి
ఇంకా లూజ్ వచ్చేస్తది. ఇక్కడ చూసారా ఈ విధంగా 8 ఇంచెస్ వచ్చిందనమాట. ఒకసారి రౌండ్ గీస్తాం కదా! ఆ రౌండ్ మీద గూడా ఒకసారి కొలుచుకోవాలి. ఇంకా మనం పైకెట్టేసామనుకోండి చంక రౌండ్ అనేది, చంకదింపు అనేది. సో, అప్పుడనేది హ్యాండ్ అనేది లూజ్ వచ్చేస్తదండి. ఇగోండి ఇట్లా 9 ఇంచులు వచ్చేసింది చూసారా? మనకు కావాల్సింది 8 ఇంచులు కదా! అందుకోసము ఎప్పుడైనా సరే ఆర్మ్ రౌండ్ పట్టేమంటే చంకదింపు అనేది పెట్టేసుకోవాలండి. చూసుకోండి ఈ విధంగా. ఇప్పుడు నేనైతే 8 ఇంచీల ఆర్మ్ రౌండ్‌కి ఈ విధంగా మార్క్ చేశాను కదా! ఇగో చూసారా? ఇట్లా అనమాట. ఇక్కడికొచ్చింది. ఇలాగ ఒకసారి మళ్ళీ కొలుచుకుంటున్నాను. ఇగోండి ఎప్పుడైనా ఈ ఈ ఫార్ములా మీకైతే బాగా ఉపయోగపడుతదండి. ఇంక ఈ పైనకి పెట్టాననుకోండి, ఇక్కడ నుంచి చూస్తే చూసారా? 9 ఇంచీలొచ్చింది. మనకు కావాల్సిందేంటి? కరెక్ట్‌గా ఫిట్టింగ్ రావాలి కాబట్టి కొంచెం కిందకి దింపిస్తే కరెక్ట్‌గా వచ్చేస్తది. ఇక్కడట 30 ఇంచు క్లాత్ మామూలుగా మనం లో కటింగ్ తీస్తాం కదా! ఆ విధంగా పైకైతే ఫస్ట్ 30 ఇంచుకి పెట్టేసుకొని రౌండ్ షేప్ ఇచ్చేసుకోవాలి. మిగతాది మనం 2 లేయర్స్‌కి మాత్రం లోతు అనేది తీస్తాము. ఇగో చూడండి పైన 2 లేయర్స్‌కైతే నేను మార్క్ చేశాను కదా! ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవడమే ఈ విధంగా. సో, చూసారు కదండీ! సో, 30 ఇంచ్ అయితే లోతు అనేది తీసేసుకోవాలండి. బాగా సన్నంగా ఉన్న వాళ్ళకి మాత్రము ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే సరిపోద్దనమాట. ఇక్కడ ఈ విధంగా తీసేసుకోండి. సో, బ్యాక్ పార్ట్ అయిపోయింది. అలాగే హ్యాండ్స్ అయిపోయాయి కదండీ! ఫ్రంట్ పార్ట్‌కి ఇట్లా మిగతా క్లాత్‌ని ఇట్లా మన వైపు ఓపెన్స్ అనేవి మన వైపు పెట్టేసుకొని, ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండీ! ఇలా క్రాస్‌గా పెట్టేసుకోండి. ఇగోండి చూసారు కదా! ఇట్లా క్రాస్‌గా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అలాగే మార్కింగ్ అనేది చేసుకోండి. స్కేల్‌తోని ప్రతి దగ్గర గూడా ఇలాగా లైన్‌లనేవి గీసేసుకోండి. ఖర్చు, అలాగే చంక రౌండు మొత్తం అండి. ఇగోండి. సో, ఫ్రెండ్స్ ఇక్కడైతే చిన్న క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. వీడియో అవుతుందని అనుకున్నాను. వీడియో అయితే రాలేదు. అయితే మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ మొత్తం బ్యాక్ పార్ట్ ప్రకారం గీసేసానండి. గీసేసినాక ఫ్రంట్ రౌండ్ అనేది 6.5 ఇంచులు ఇచ్చాను. సో, డాట్స్‌కి 2.5 ఇచ్చానండి. ఇక్కడ చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు అనేది తీసేసుకున్నాను. ఫ్రంట్ డీప్ అనేది చూడండి. ఫ్రంట్ పొడుగు ఇగోండి పైన ఖర్చు దగ్గర నుంచి ఇట్లా చూసేసుకోండి. ఇట్లా చూసుకుంటే సరిపోద్ది. ఆది బ్లౌజ్ తీసేసుకొని, లేదంటే అది మెజర్‌మెంట్ ప్రకారం తీసేసుకోవడమే. అంటే చెస్ట్‌ని బట్టి అనమాట. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి. సో, ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి. వీడియో అనేది పడలేదు. సో, ఇక్కడ చూడండి ఇక్కడ ఈ షేప్‌లో అనేది కొంచెం షార్ప్‌గా రావాలంటే 1 ఇంచ్ గ్యాప్‌తో పెట్టేసుకోండి. లేదు నార్మల్‌గా రావాలి అనేసంటే మాత్రం రౌండ్‌గా కుట్టేటప్పుడు మెయిన్ డాట్ అనేది రౌండ్‌గా కుట్టేసుకొని 1.5 ఇంచ్ వెడల్పుతో కుట్టేసుకుంటే సరిపోతదండి. సో, వచ్చేస్తది. సో, చూసారు కదండీ! ఫ్రంట్ పార్ట్ అయితే ఈ విధంగా. అయితే ఇక్కడ లూజ్ రాకుండా ఉండాలంటే కొంచెం ముందుగా అయితే చిన్నది కట్ చేసుకోవడమే చూపిస్తానండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇలాగా కట్ చేసేయడమే అనమాట. లూజు ఇక్కడ చంకలోన ఒక హాఫ్ ఇంచ్ వరకు లూజ్ అనేది తీసేసుకోండి. సో, లోతు అనమాట. సారీ అండి. లోతు తీసుకోవడమే. ఇగోండి ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ రౌండ్ ప్రకారం కట్ చేసేయడమే. ఇలాగా. సో, ఫ్రెండ్స్ చూసారు కదండీ! అంటే నెక్, షోల్డర్ ఎంత పెట్టేసుకోవాలైతే నేను చెప్పాను కదా! ఇది 33 సైజ్ బ్లౌజ్ అండి. అందుకోసము నేను 5 ఇంచులు పెట్టాను. అంటే భుజాలు జారకుండా ఉండడానికి. ఇక్కడ చూడండి కొంచెం లోపల సైడ్ ఇట్లా మార్క్ చేసేసుకోండి. చేసుకుంటే ఇక్కడ హుక్స్ పట్టి, కాజా పట్టి మిడిల్‌లోన గ్యాప్ రాకుండా ఉంటదనమాట. ఇగోండి ఇలాగా గీసేయడం మార్కింగ్ మీద కటింగ్ చేసుకొని వచ్చడమే. ఇక్కడ చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోండి. ఇట్లా. మీకు హ్యాండ్స్‌కి కూడా చెప్పాను కదండీ! చంక డౌన్ ఎంత పెట్టాలో ఒకవేళ తెలియకపోతే ఆ ట్రిక్ అనేది మీరు ఉపయోగించండి. అలాగైతే బాగా వస్తదండి. సో, హ్యాండ్ కటింగ్ నీట్‌గా ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతేనండి వీడియో. థాంక్ యూ.